ఔటర్ రింగ్ రోడ్, సింప్లీ కాల్డ్ ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ అనేటువంటిది మన నిత్య జీవితంలో బాగా పరిచయమైనటువంటి పదం. ఎందువల్ల అంటే మనం అందరూ కూడా రెగ్యులర్గా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. అలాగే ఎప్పుడు ట్రావెల్ చేయాలన్నా మనం వినే పదం ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ గుండా మనం వెళ్ళాలి, వెళ్తే కనుక మనం ఈజీగా డెస్టినేషన్ చేరుకోవచ్చు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. దానికి కారణం అది సువిశాలమైనటువంటి ఒక రోడ్ నెట్వర్క్, 8 లేన్స్తో ఉంటుంది కాబట్టి ద ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అనేటువంటి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ యొక్క ఉద్దేశం కూడా ఏంటి అంటే ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ట్రావెలింగ్ అండ్ ఎంపవరింగ్ ఆఫ్ ట్రావెలింగ్. మరి ఇటువంటి ఉద్దేశాలతో, ఆబ్జెక్టివ్స్తో ఈ ఓఆర్ఆర్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది. ముఖ్యంగా టౌన్స్ కానీ లేక మేజర్ మెట్రోస్ చుట్టూ కూడా మనకు ఓఆర్ఆర్స్ ఉంటాయి. దానికి కారణం సిటీ ట్రాఫిక్తో ఇవి ఇంటరాక్ట్ కాకుండా సిటీ ట్రాఫిక్కు దూరంగా, అలాగే మెయిన్ ఛానల్స్ అయినటువంటి ఎన్హెచ్లతో ఇంటరాక్ట్, అవి అనుసంధానం కలిగి ఉండి రేడియల్ లైన్ రోడ్స్ ద్వారా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ట్రావెల్ అనేటువంటిది అసలు చాలా టైం పీరియడ్ తగ్గుతుంది, చాలా ఈజీగా ఉంటుంది, అలాగే ఎఫెక్టివ్గా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, సేఫ్ అండ్ ఇట్ విల్ బి రియలీ ఎకనామిక్ అని కూడా చెప్తూ ఉంటాం. ఎందువల్ల అంటే మనం సిటీస్లో వెళ్ళినప్పుడు దాదాపు ఎప్పుడు కూడా క్లచ్ అండ్ బ్రేక్ పైన ఉండాల్సి వస్తుంది. కానీ ఓఆర్ఆర్ మనం చూసినప్పుడైతే ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండటం వల్ల మనం ఈజీగా చేరుకోగలం, ఎకనామికల్గా కూడా చేరుకోగలం. మరి ఇంత సైంటిఫిక్ ప్లాన్తో తయారు చేసిన ఓఆర్ఆర్ వెనక ఎన్నో విషాదాలని ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఓఆర్ఆర్ ఇన్ని ట్రాజడీస్కు మూలం ఎలా అయింది, అలాగే ఓఆర్ఆర్ యొక్క ముఖ్యంగా మన హైదరాబాద్కి సంబంధించినటువంటి ఓఆర్ఆర్ గురించి ఒక స్టడీ ఇప్పుడు చేద్దాం. దాదాపు 158 కిలోమీటర్లు, అంటే దాదాపు 160 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్ నెట్వర్క్ ఉంది మనకు ఓఆర్ఆర్ రూపంలో. ఓఆర్ఆర్ అంటే ఈ యొక్క నగరం హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఏరియాస్లో నగరంతో అనుసంధానం కలిగి ఉండి ఈ ఓఆర్ఆర్స్ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్స్గా ఉంటాయి, డ్రైవ్వేస్గా ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో 8 లేన్ అని మనం ఇంతకుముందే అనుకున్నాం. అలాగే ఎంట్రీ పాయింట్స్ కూడా ఇప్పుడు దాదాపు కొత్తవి పాతవి అన్నీ కలిపితే ఒక 22 ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఒక చాలా పెద్ద నెట్వర్క్. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై హెచ్ఎండిఏ, అంటే మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ హైదరాబాద్, హెచ్ఎండిఏ అని అంటాం. మరి ఇది ఐఆర్బితో ఒక అనుసంధానమైనటువంటి, అంటే ఒక ప్రైవేట్ సంస్థతో అనుసంధానంతో ఈ ఒక నెట్వర్క్స్ క్రియేట్ చేయబడ్డాయి, అవి ఆర్గనైజ్ కూడా చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అంతా బాగానే ఉంది. కానీ ప్రమాదాలు, అలాగే ఆ ప్రమాదంలో మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక స్టడీగా కూడా ఇప్పుడు మనం తీసుకుంటూ ఉన్నాం. అసలు సేఫ్టీకి, ఎకానమీకి మూలం కావాల్సినటువంటి ఓఆర్ఆర్ ఎందుకు ఈ విధంగా విపత్తులకు మూలంగా మారిపోయింది? ఇట్ హ్యాస్ బికమ్ ఏ టార్గెట్ ఫర్ సచ్ అన్టైమ్లీ డెత్స్ అండ్ యాక్సిడెంట్స్. దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అని మనం చూసినప్పుడు ఫస్ట్ థింగ్ మనకేమనిపిస్తుందంటే ఈ అధ్యయనంలో కనుక్కున్నది దాదాపు 80 to 85% ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు హ్యూమన్ ఎర్రర్ అని కనుక్కున్నారు. మానవ తప్పిదం వల్లే 80 నుంచి 85% తప్పులు ఉన్నాయి, ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి మానవ తప్పిదాలు ఏంటి, అవి ఎలా జరుగుతున్నాయంటే ఒక హైవే కానివ్వండి, ఒక సచ్ ఇలాంటి ఓఆర్ఆర్ లాంటి ఒక మేజర్ మెగావే కానివ్వండి, వీటన్నిటిపై ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణం చేసే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు, ప్యాసింజర్స్, సదరు ప్యాసింజర్స్కు అవగాహన అనేటువంటిది ఉండాలి. మనం ఓఆర్ఆర్ ఎక్కాము అంటే ఓఆర్ఆర్ అంటే ఏంటి, దాంట్లో మనం ఎటువంటి విధానాలు ఉంటాయి, మనం ఏ విధంగా డిఫరెంట్ లేన్స్లో ఉన్నటువంటి తేడా ఏంటి, అలాగే మనం ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎలా ఆ లేన్ మారాలి, అలాగే మనం ఏ స్పీడ్ గరిష్టంగా వెళ్ళాలి అనేటువంటి అనేక రకాలైన నిబంధనలు అక్కడ ఉంటాయి. మనం వాటన్నిటిని తెలుసుకోకుండా ఓఆర్ఆర్ ఎక్కేసామనుకోండి, నిజంగా పెద్ద చిక్కుల్లో పడ్డట్టే. అండ్ దట్ ఈస్ బికమింగ్ ది మేజర్ కాజ్ ఆఫ్ సో మెనీ డెత్స్. ఈ రోజుల్లో మనం చూసాం, మనం ఇరుకు రోడ్లలో నుంచి ఎప్పుడైతే ఓఆర్ఆర్కి ఎక్కుతామో ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఏంటి అంటే ఇక్కడి నుంచి మనం ఎంత స్పీడ్గా అయినా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక భావన ఆటోమేటిక్గా మన మైండ్లో కలుగుతుంది. అది కలగడంలో తప్పు లేదు, కానీ నియంత్రణ లేని వేగం ఏదైతే ఉందో అది నిజంగా మన కుటుంబాలకు మనల్ని దూరం చేస్తుంది,
లేదా వేరే వాళ్ళని వాళ్ళ కుటుంబాల నుంచి దూరం చేస్తుంది. ఇది నిజంగా చెప్పాలి అంటే ఒక పెద్ద ట్రాజడీగా మారిపోతుంది. ఒక్క యాక్సిడెంట్ ఎంతోమంది జీవితాల్ని మార్చేస్తుంది. కాబట్టి ఓఆర్ఆర్ ఎక్కే ముందు మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. అసలు ఈ రోడ్వే యొక్క ఉద్దేశం ఏంటి అంటే స్పీడ్గా, ఎఫెక్టివ్గా, ఎకనామికల్గా మనం వెళ్ళాలి. మరి ఆ వెళ్ళే క్రమంలో మనం సేఫ్గా వెళ్ళటం అన్నిటికంటే ముఖ్యం. దానికి ముఖ్యంగా నాలెడ్జ్ అనేది ఉండాలి. మనకు ఆ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే డివైడర్ ఉంటుందో దాని పక్క నుంచి ఉన్నటువంటి ఆ పాత్వేస్ ఉంటాయి కదా, అవి మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళే వెహికల్స్కు అలా డివైడ్ అవుతూ వస్తుంటాయి. కాబట్టి మనం ఏ లేన్ తీసుకుంటున్నాం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎప్పుడైనా ఓవర్టేక్ చేయాలన్నా కూడా మనం టువర్డ్స్ ది డివైడరే వెళ్ళి ఓవర్టేక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంతమంది ఈ మధ్యకాలంలో మనం చూసాం, మనకు లెఫ్ట్ వైపు నుంచి కూడా వచ్చి వాళ్ళు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంటారు. మరి ట్రాఫిక్ గురించి అవగాహన లేకపోవడం, ట్రాఫిక్ సెన్స్ లేకపోవడం, అలాగే రోడ్డు ఖాళీగా ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు కూడా వ్యవహరించకూడదు. ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే కనుచూపు మేరలో ఎటువంటి వెహికల్ మనం మిర్రర్లో చూస్తాం, రియర్ మిర్రర్లో ఎక్కడ ఏ వెహికల్ లేదు కాబట్టి మనం ఎట్లయినా వెళ్ళొచ్చు జిగ్జాగ్గా అనుకుంటాం. అక్కడే చాలామంది ప్రమాదాలకు గురి అవుతున్నారు. మనం అనుకోని స్పీడ్తో ఏదైనా వాహనం వచ్చిందంటే అతనికి అవగాహన ఉండదు, మనకు అవగాహన ఉండదు, యాక్సిడెంట్ అనేది క్షణంలో జరిగిపోతుంది. అలాగే ఇక రెండో కారణం మనం చూసినట్టయితే ఫస్ట్ లేన్ ఏదైతే ఉందో, డివైడర్ పక్క నుంచి ఉన్నటువంటి లేన్ ఏదైతే ఉందో ఆ లేన్ ఎప్పుడు కూడా హై స్పీడ్ వెహికల్స్ కోసం పెట్టింది. మరి ఈ మధ్యకాలంలో మనం చూసాం స్లో మూవింగ్ హెవీ వెహికల్స్, ఇప్పుడు పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి, లారీలు ఉంటాయి, అవి కూడా చాలాసార్లు చూసాం ఆ ఫస్ట్ లేన్లో వెళ్తున్నాయి. అంటే అవగాహన రాహిత్యం, చాలా అది పొరపాటు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు అంత హెవీ లోడ్తో వెళ్ళే వెహికల్ స్ట్రక్ అయిందనుకోండి, మరి అది లెఫ్ట్ మోస్ట్ సైడ్కి ఎలా వస్తుంది? మరి అలా రావాలి అంటే మధ్యలో ఎంతమందికి ఎన్ని ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది? అలాగే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళు కూడా వీలైనంత లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఒక మార్గాన్నే ఎంచుకోవాలి. ఎందువల్ల అంటే దట్ ఈస్ సేఫ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ దర్ ఫ్యామిలీస్. ఎక్కడైనా స్ట్రక్ అయినా కూడా ఈజీగా లెఫ్ట్ వర్డ్ వెళ్ళి ఎక్కడైతే వాళ్లకు స్టాప్ ఓవర్ ప్లేస్ ఉంటుందో అక్కడే ఆపుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇది చాలా పెద్ద ప్రమాదంగా ఉందండి. అదేంటి అంటే ఎక్కడ లే ఆఫ్ వెహికల్స్ పెట్టాలో అక్కడ పెట్టకుండా మనకి ఇష్టం వచ్చిన చోట ఆపుకుంటూ ఉన్నాం. మరి కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు ఎక్కడ కొంచెం షేడ్ ఉందంటే అక్కడ ఆపేసి దాన్ని అక్కడే వాళ్ళు లంచ్ కానీ డిన్నర్ కానీ లేదా వాళ్ళు కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం కానీ చేయటం మనం చూస్తూ ఉంటాం. మరి దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే అవగాహన లేకపోవడం. ఓఆర్ఆర్ అంటే అది ఒక ప్రీ డిజైన్డ్ ఇంజనీరింగ్ పాత్వే. అది అక్కడ మన ఇష్టం వచ్చినటువంటి యాక్టివిటీస్ చేసే అవకాశం లేదండి. ఆ పాత్వే పైన ఎటువంటి యాక్టివిటీస్ చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో నియమం, నిబంధన ఉంటుంది. కాబట్టి దాని ప్రకారమే మనం వెళ్ళాలి. మరి అలా నిలిచిపోయినటువంటి వెహికల్స్కు తగిలి చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక మనం చూసినట్టయితే ఓవర్ స్పీడ్, అలాగే లేన్ చేంజ్ చేసేటప్పుడు డెఫినెట్లీ మనం ఇండికేటర్స్ అనేవి మనకు ఓఆర్ఆర్ ఎక్కినప్పటి నుంచి మనం ఏ చిన్న మార్పు అయినా ఇండికేటర్తో మనం తెలియచేయాలి. అది కూడా సఫిషియంట్ టైం, అంటే మరి ఫ్లికర్ ఆఫ్ ఏ మూమెంట్లో మనం ఈ విధంగా లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇండికేటర్ వేసి మారితే ఆ స్పీడ్లో వచ్చే వెహికల్స్ బ్రేక్ వేసినా కూడా ఆగే అవకాశం ఉండదు. ఓఆర్ఆర్ అంటేనే స్పీడ్తో కూడుకున్నటువంటి అంశం, వ్యవహారం. కాబట్టి మనం ఆ స్పీడ్లో వచ్చే వెహికల్, అది హెవీ వెహికల్ అయితే మరీ ప్రాబ్లం. కాబట్టి మొమెంటం ఎక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఆపేటువంటి టైం ఇచ్చి మనం లేన్ చేంజ్ అనేటువంటిది చేయాలి. అలాగే మనం ఇప్పుడు చూసాం ఒక ప్రైవేట్ సంస్థతో హెచ్ఎండిఏ ఒక అగ్రిమెంట్లో ఉందని. మరి దాంట్లో కూడా చాలా టెక్నికల్ అండ్ లీగల్ కొన్ని కాంప్లికేషన్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ ఆగిపోతే దాన్ని పక్కకు తీయడానికి క్రేన్స్ కానివ్వండి, అలాగే అక్కడ నెససరీ టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చే టూల్స్ కానీ ఆ ఒప్పందంలో లేకపోవడం వల్ల ఆగిపోయిన వెహికల్స్ అలాగే ఉంటున్నాయి. వాటి వల్ల ప్రమాదాలు అమితంగా జరుగుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో స్పీడ్ 100 నుంచి 120 చేసినటువంటి నేపథ్యంలో ప్రమాదాలు 3 పెరిగాయని కూడా స్టాటిస్టిక్స్ మనకు క్లియర్గా చెప్తున్నాయి. అందువల్ల ఈ విధంగా ఈ ఓఆర్ఆర్స్ ఎక్కినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా మనం పగటిపూట ప్రయాణం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక ది మోస్ట్ డేంజరస్ పార్ట్ ఆఫ్ ది జర్నీ ఓఆర్ఆర్ అంటే నైట్ టైం జర్నీ.
అసలు లైటింగ్ అనేటువంటిది సరిగా ఉండటం లేదు ఎక్కడ చూసినా కూడా. కొన్నేమో ట్రీస్ కానీ లేదా ఇంకేదైనా కవర్ చేయటం వల్ల ఆ లైటింగ్ పట్టడం లేదు, కొన్ని చోట్ల లైటింగ్ అనేటువంటిది లేకపోవడం. అలాగే సడన్గా కొన్ని వెహికల్స్ ఎటువంటి ఇండికేటర్స్ కానీ ఎటువంటి ఫ్లాష్ పాయింట్స్ కానీ చూపించకుండా అవి ఆపేసేయటం. అంటే రెస్ట్ కోసం కానివ్వండి, లేదా వాళ్ళు ఏదైనా కొంతసేపు రిలాక్స్ కావాలనుకుంటే పక్కకు తీసుకోవడం, ఏదైనా నేచర్ కాల్ అటెండ్ చేయటం, దానికోసం ఆపి పెడుతున్నారు. కానీ హై స్పీడ్లో వచ్చే వెహికల్కు అక్కడ ఒక వెహికల్ ఆగి ఉంటుందని వాళ్ళు గుర్తుపట్టడానికి కూడా కొంత టైం పడుతుంది. అండ్ బిఫోర్ దే అప్లై బ్రేక్స్ అంతలో యాక్సిడెంట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నైట్ టైం ఓఆర్ఆర్పై ట్రావెల్ చేయడం అనేది నిజంగా ఒక కత్తి మీద సాములాగా అయిపోయింది. మరీ ముఖ్యంగా మనం స్లోగా వెళ్ళామంటే వెనక నుంచి స్పీడ్గా వచ్చే వెహికల్స్ తగులుతాయేమో అనే భయం ఒకటి ఉంటుంది. అలాగే స్పీడ్గా వెళ్ళామంటే మనం ముందు ఏదైనా ఆగి ఉన్న వెహికల్కు మనం తగిలిస్తామనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి ఓఆర్ఆర్ అనేటువంటిది ఎంత డేంజరస్గా అయిపోయిందంటే అసలు లైటింగ్ సిస్టమ్ సరిగా ఉండటంలే, ఇండికేటర్ సరిగా ఉండటంలే, అలాగే ఇప్పుడు ఈ ఆపేవాళ్ళు కూడా సరిగా దానికి తగినటువంటి వ్యవస్థ లేని చోట ఆపడం, ఇదంతా ప్రయాణాన్ని మోస్ట్ డేంజరస్గా మారుస్తుంది. ఇక అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ జరిగిందే అనుకోండి, మరి వాళ్ళు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ విషయంలో కూడా అవగాహన లేకుండా ఓఆర్ఆర్ ఎక్కేస్తున్నారు. 14449 అనేటువంటిది స్టాండర్డ్ నెంబర్ ఫర్ కాంటాక్టింగ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆర్ ఇన్ ది కేస్ ఆఫ్ సమ్ యాక్సిడెంట్. మరి ఆ నెంబర్ కనుకైతే వాళ్ళు వెంటనే అంబులెన్స్ ఫెసిలిటీతో సహా మెడికేర్ అక్కడికి వస్తుంది. కాబట్టి అది తెలియకుండా వీళ్ళు 100కు లేదా 108కు ఫోన్ చేయటం, అది టైం గ్యాప్ రావటం, అంత లోపల ది గోల్డెన్ అవర్స్ అని అంటాం. యాక్సిడెంట్ అయిన తర్వాత రికవరీ టీం వచ్చే లోపల అనేక ప్రాణాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇవి మనం గమనించాలి. ఓఆర్ఆర్ అనేటువంటిది మన అందరి సేఫ్టీ గురించి ఉంది, మన అందరి ప్రొడక్టివిటీ గురించి ఉంది, మన అందరి ఈజ్ ఆఫ్ ట్రావెల్ గురించి ఉంది. మరి దాన్ని మనం నిజంగా సక్రమంగా వినియోగించుకోవాలి అంటే నియమావళి అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంకోటి కూడా అంటున్నారు ఈ మధ్యకాలంలో, బ్యాంకింగ్ కూడా, అంటే ఇంజనీరింగ్ ప్రకారం రోడ్ బ్యాంకింగ్ అని ఉంటుంది. మరి ఆ బ్యాంకింగ్ కూడా చాలా టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో హెవీ వెహికల్స్, అలాగే కొన్ని వెహికల్స్ స్కిడ్ అయ్యి అక్కడి నుంచి కూడా పడిపోయినటువంటి సంఘటనలు, ఓఆర్ఆర్ పైనుంచి పడినటువంటి సంఘటనలు కూడా మనం చూసినటువంటి నేపథ్యంలో బ్యాంకింగ్ సరిగా ఉండాలి. ఇంకోటి, ఎక్కడ పడితే అక్కడ వెహికల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆపరాదు. ఆపవలసి వచ్చినా కూడా దానికి సరైన ప్లేస్లో, ఇంకొకటి దాన్ని కూడా లెఫ్ట్ మోస్ట్ సైడ్లో దాన్ని ఇండికేట్ చేసేటువంటి లైటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ముందుగానే హెచ్చరిక చేస్తూ మనం అక్కడ ఉండాలి. కాబట్టి ప్రయాణం నిజంగా ప్రమాదంగా మారకూడదు అంటే ఈ ఓఆర్ఆర్పై మనం అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా జర్నీ విల్ బికమ్ మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ ప్రొడక్టివ్. అందువల్ల ఈ ఓఆర్ఆర్ జర్నీ అనేటువంటిది మనం ఆ జర్నీ చేస్తున్నంతసేపు అలర్ట్నెస్ అనేది చాలా ముఖ్యం, అవేర్నెస్ అనేది అంతకంటే ముఖ్యం. సో ప్లీజ్ టేక్ కేర్ అండ్ అవాయిడ్ యాక్సిడెంట్స్. థ్యాంక్ యూ.